జమ్ము ఏది అయినా రచేయి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఏపీ మంత్రి నారా లోకేష్ ఆలోచన విధానంతో ప్రభుత్వ స్కూల్స్ లో మంచి ఫలితాలు వచ్చాయని మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలు నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో చదివి 10th లో మంచి మార్కులు తెచ్చుకున్న టాప్ 5 విద్యార్థులకు మంత్రి ఇంట్లో ప్రత్యేక విందిచ్చారు. విద్యార్థులకు ఫోన్ చేసి ఇంటికి ఆహ్వానించి విద్యార్థులతో కలిసి లంచ్ చేశారు. విద్యార్థులను అభినందించి నగదు ప్రోత్సాహక బహుమతి అందించారు. భవిష్యత్తులో చదివే ఉన్నత చదువుల్లో కూడా ఇలాగే మంచి మార్కులతో రాణించాలని వారికి సూచించారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు నాయకత్వంలో విద్యారంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చినట్లు చెప్పారు. ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ కి దీటుగా ప్రభుత్వ స్కూల్ను తీర్చిదిద్దేందుకు మంత్రి లోకేష్ ఎంతో కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఆయన కృషి వల్లే ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు 10వ తరగతిలో మంచిగా రాణించినట్లు చెప్పారు. విద్యార్థులు సైతం విద్యాశాఖలో తీసుకొచ్చిన మార్పులు తమకు ఎంతో ఉపయోగపడ్డాయని చెప్పినట్లు మంత్రి తెలిపారు. నా పేరు లిఖిత. నేను డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్కూల్లో 10వ తరగతి వరకు చదివాను. నాకు 10th పబ్లిక్లో 593 మార్క్స్ వచ్చాయి. ఇందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మాకు ఎవరైతే టాప్ 5 ర్యాంకర్స్ ఉన్నారో వాళ్ళందరినీ టీజీ భరత్ సార్ పిలిచి మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుంటూ లంచ్కి పిలిచారు. ఇంకా ఫ్యూచర్లో ఏం కావాలని మమ్మల్ని అడిగి తెలుసుకున్నారు. ఫ్యూచర్లో ఇంకా బాగా మంచి మంచి పొజిషన్స్లో ఉండాలని మాకు చెప్పినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు కే మల్లికార్జున సార్. నేను డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఎంసీహెచ్ఎస్ స్కూల్ నుంచి వస్తున్నాను. నాకు ఈ 2026 పబ్లిక్ ఎగ్జామ్లో పర్ 600కి 581 వచ్చినాయి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డెడికేట్ మా స్కూల్కి, ఈ గవర్నమెంట్కి చేస్తున్నా. ఎందుకంటే 100 days యాక్షన్ ప్లాన్ అవన్నీ చేయించినందుకు మేము ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకున్నాం. నా డ్రాబ్యాక్ ఏంటంటే సార్ హ్యాండ్ రైటింగ్, అది కూడా ఇంప్రూవ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. ఓన్లీ ప్రైవేట్ స్కూల్స్ కాకుండా గవర్నమెంట్ స్కూల్స్ ఇంకా బాగా ఇంప్రూవ్ ఈ గవర్నమెంట్ చేస్తున్న లాగా చేయాలని కోరుకుంటున్నా సార్. నా పేరు మేఘన. నేను 10th క్లాస్ ఏపీజే అబ్దుల్ కలాం స్కూల్లో చదివాను. 6th నుంచి 10th వరకు అక్కడే. నాకు 10thలో 587 అవుట్ ఆఫ్ 600 మార్క్స్ వచ్చాయి. దానికి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. మార్క్స్ వచ్చినందుకు ఫస్ట్గా మా టీచర్స్కి ఇంకా మా గవర్నమెంట్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈరోజు నాకు ఇన్ని మార్క్స్ వచ్చినందుకు కర్నూలు డిస్ట్రిక్ట్లో నాకు 3rd ర్యాంక్ వచ్చింది గవర్నమెంట్ మేనేజ్మెంట్లో. సార్ టీజీ భరత్ సార్ టాప్ 5 మెంబర్స్ని పిలిచినారు సార్ వాళ్ళ ఇంటికి లంచ్ కోసం. మేము ఇంకా చాలా బాగా ఫీల్ అవుతున్నాము హ్యాపీగా. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు టీజీ భరత్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు జి రోహిత. 10th క్లాస్లో ఎస్ఎస్సి పబ్లిక్ బోర్డులో నాకు 600కి 582 మార్క్స్ వచ్చినాయి. మా స్కూల్ మున్సిపల్ హై స్కూల్ సి క్యాంప్ కర్నూలు. 100 days యాక్షన్ ప్లాన్ పెట్టింది ఈ ఇయర్ ఇంప్లిమెంట్ చేసింది చాలా హెల్ప్ఫుల్ అయింది. ప్రతిరోజు సాయంత్రం 4 to 5 ఒక టెస్ట్ పెట్టడం వల్ల ఎంతో యూజ్ అయ్యింది. ఆ యాక్షన్ ప్లాన్లో ప్రతి ఇయర్ ఇంప్లిమెంట్ చేస్తూ మంచిగా చేస్తే అందరూ పిల్లలు బాగా చదువుకుంటారు. అది చాలా యూస్ఫుల్ అయింది. ఇంకా మా పేరెంట్స్ ఇచ్చిన సపోర్ట్కి, టీచర్స్కి, నా హార్డ్ వర్క్ వల్ల ఈ మార్క్స్ సాధించానని నమ్ముతున్నాను.